ఒకే గదిలో 3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక నరరూప రాక్షసుడు గురించి అతను ఏదో ఒక దేవతామూర్తిలాగా చూపించాలని చూస్తున్నారా? లేదు, ఇవాళ ఒక అరాచక శక్తుడి జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా? పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇవన్నీ కూడా నిజంగా చాలా సిగ్గుచేటు. మహిళల గురించి, మహిళల మీద దాడులు చేసినటువంటి వ్యక్తుల గురించి, లేదు గంజాయి దొరికితే గంజాయితో పట్టబడ్డ మీ వైసీపీ నాయకుల్ని, యువకుల్ని ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడతాం. ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. మరి అటువంటి వ్యక్తుల్ని వెనకేసు రావడం కోసం మీరు ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ కొన్ని సంస్థలు మీ దగ్గర పెట్టుకుని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడానికి ఒడిగడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు చీకొట్టి తరిమేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా అతని యొక్క నైజం ఇవాళ మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ ఏ పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది, వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి ముందుకెళ్తా ఉంటే సూపర్ 6 మీద విష ప్రచారం, అసలు ఏమీ జరగట్లేదని చెప్పి ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నాడు. ఒక పక్క ఆయన సాక్షి టీవీ, సాక్షి పేపర్లో చేసుకుంటా ఉన్నాడు. కొన్ని తన తొత్తులుగా ఉన్న వాటిలో కూడా ప్రచారం చేస్తున్నాడు. ఇవాళ మేము చాలా పారదర్శకంగా, ప్రజలకు జవాబుదారీగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ అహర్నిశలో కష్టపడుతూ ఈ రాష్ట్రానికి ఏ రకంగా పరిశ్రమలు తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి ఉపాధి కల్పించాలి, ఈ రాష్ట్రంలో దగాబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అండగా ఏ రకంగా ఉండాలని మరి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఉద్యోగస్తులు ఇవాళ